ఇప్పుడే మీ ఆరోగ్యం గురించి మీ వయసు గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అవును, బూరుపూడి ఎమ్మెల్యే బాబు ఎలా ఉంటాడు? ఓకే. ఐఎమ్ కేసీ. అయ్యే సాబ్ అయ్యి. మీరు ఫోన్ చేసి నన్ను మీట్ అవ్వాలని చెప్పగానే నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఆంధ్ర ఎప్పుడు వచ్చినా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు మీ గురించి చెప్తూ ఉంటారు. లక్కీగా ఇవాళ మిమ్మల్ని పర్సనల్ గా కలుసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారే తెలుగు. రాజకీయాల్లోకి రాకముందర రైల్వేస్ లో పనిచేసినాను. వరుసగా 10 years ఆంధ్రలోనే నా సర్వీస్. ఇంత గొప్పవారికి మీకు సడన్ గా మా మీద ఎందుకు ఇంత దయ కలిగింది? ఏం లేదు, ఇవాళ మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్ పిలవడానికి వచ్చాను. మీరేం సందేహించక్కర్లేదండి. నేనే రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాను. మీలాంటి ప్రముఖులు మా ఊరొస్తే విందు ఇవ్వడం నా హాబీ. ఓకే, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. ఫర్ ది హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ మిస్టర్ బిమల్ రాయ్ ఫ్రమ్ ఢిల్లీ. Cheers. స్నాక్స్ రెడీయా? రెడీ సార్. మొత్తం మీద భలే మూమెంట్ తీసుకొచ్చారే. మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది మీరే కదా. నేనేం చేశానండి? మీ శక్తి మీకు జ్ఞాపకం చేశానంతే. అమ్మమ్మమ్మమ్మమ్మ. ఏం సిద్ధు, వాడు చెప్పింది రీజనబుల్లే. ఏమంటాడు? ఏమంటే ఏంటి కానీ వాళ్ళన్నమాట సబబుగానే ఉందిరా. అంత మెజారిటీ ఉన్న ఇంతవరకు వాళ్ళకి సీఎం పదవి ఇవ్వలేదు. డిమాండ్ చేసి తప్పేంటి? వాడు అడిగినంత మాత్రం అయిపోతుందా? హైకమాండ్ ఒప్పుకోవాలిగా. అవుననుకో, కానీ ఇంతవరకు ఇలాంటి మూమెంట్ రాలేదు కదా. మూమెంట్ వచ్చాక హైకమాండ్ మాత్రం ఏం ఆలోచిస్తుందో. హైకమాండ్ అటే ముగ్గుతుందంటావా? చెప్పలేం. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదిగా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సేఫ్ గేమ్ ఆడటం మంచిది. అంటే ఏముంది, హైకమాండ్ వాళ్ళ క్యాండిడేట్ని ప్రపోజ్ చేయక ముందరే నీ ఎంతటి నువ్వే వాళ్ళ క్యాండిడేట్ బాబును ప్రపోజ్ చేసావనుకో, నువ్వు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు నీకు పీసీ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది కదరా. అలా కాకుండా నువ్వు హైకమాండ్ నిర్ణయానికే వదిలేస్తే, వాళ్ళు గనక సీఎం పదవికి బాబుని గనక ప్రపోజ్ చేస్తే నీకే పదవి రాదు. ఆలోచించు. అంతేకాదు, అనుభవం లేని బాబు సీఎం పదవిలో ఉన్న అన్ని విషయాల్లోనూ నీ మీదే ఆధారపడతాడు. పేరుకు వాడి సీఎం గాని యాక్టింగ్ సీఎం నువ్వే కదరా. అయితే ఏం చేద్దాం? నే చక్రం తిప్పుతాగా. కంగ్రాచులేషన్స్ బాబు. ఎందుకు సార్? మీరు సీఎం కాబోతున్నారు. సార్? ఎస్. అంత అత్యద్భుతంగా గ్యారంటీగా సీఎం కాబోతున్న సిద్ధార్థ రెడ్డిని సీఎం కాకుండా చేశాను. వాడి వేలితో వాడి కన్ను వాడే పొడుచుకునేటట్టు చేశాను. నాకేం అర్థం కాలేదు డాడీ. సిద్ధార్థ రెడ్డి మీ క్లాస్మేట్, కావలసిన వాడు. బాబు మీకేమీ కాడు. అలాంటిది అతగాడి మీద అంత అభిమానం ఎందుకు చూపించావు? ఎస్, అలా ఎవరికీ అర్థం కాని పనులు జీవితంలో ఎన్నో చేశాను. అయితే అర్థం లేని పనులు మాత్రం కావు. అంతెందుకు, ఇప్పుడు నీకు అర్థం కాని పని కూడా చేస్తాను చూడు. ఏంటది? ఏం లేదు, నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి. చేస్తావా? నువ్వు ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. అయితే సిద్ధార్థ రెడ్డి కూతురు అనితని ఎట్టి పరిస్థితులు వచ్చినా ఎవరు కాదన్నా పెళ్లి చేసుకుని తీరుతాన ప్రమాణం చెయ్యి. అదేం డాడీ, నేను ఇక్కడికి వచ్చింది ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పడానికే కదా. చెప్పానుగా,
నీకు అర్థం కాదని. ముందు ప్రమాణం చేయి. ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా ఎవరు కాదన్నా అనితను పెళ్లి చేసుకుని తీరుతాను. మీ కోరిక నెరవేరుస్తాను డాడీ. బాబుని సీఎం చేయడానికి కారణం అతని మీద అభిమానంతో కాదు, సిద్ధార్థ్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. ఎస్, ప్రతీకారమే. అప్పుడు సరిగ్గా నాకు 20 ఏళ్ళు. నమస్కారం బాబయ్య. మీ పెద్దబ్బాయి దగ్గర నుంచి మనీ ఆర్డర్ వచ్చింది, వచ్చి తీసుకెళ్ళు. అలాగేనయ్యా. మీ చిన్నబ్బాయి బడికి ఎందుకు రాలేదురా? అడిగి జ్వరం బాబయ్య. జ్వరం వచ్చిందా? మందులు ఏమైనా ఇప్పించావా? చిన్న జ్వరమే బాబయ్య, అందుకని జీలకర్ర కషాయం ఇచ్చాను బాబయ్య. చిన్న జ్వరం అని చెప్పి నీకెట్లా తెలుసురా? చూడు, రేపు ఉదయానికల్లా తగ్గకపోతే ఇంటికి తీసుకురా, మందిస్తాను. అలాగే బాబయ్య, సెలవయ్య. నమస్కారం మాస్టారు. నాన్న సిద్ధు, మాస్టర్ కాళ్ళకి నమస్కారం చెయ్యి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆయన దేవుడితో సమానం. ఆయన ఆశీర్వాదం పొందామంటే ఇక నీకు దేనికి తిరుగులేదు. ఇంతకీ విషయం ఏమిటండి? మా సిద్ధుకి పార్టీ టికెట్ వచ్చిందయ్యా, అందుకే గుడికి వెళ్తున్నాం. దేవుడి కంటే ముందు మీ ఆశీస్సులు పొందటం ఆడ అదృష్టం. అంత మాట అనకండి, నేను అంత గొప్పవాడిని కాదు. అంటే మీ అబ్బాయిని కూడా రాజకీయాలకు దించారన్నమాట. తప్పదు కదయ్యా. అంటే రాజకీయాలు కూడా కులవృత్తి అయిపోయింది అన్నమాట. అవునండి, అలాగే అయిపోయాయి. వస్తామండి. మంచిదండి. దండాలండి బాబయ్య. ఇంటికి వెళ్ళాను, మీరు లేరు. గుడికి వెళ్తున్నారని తెలిసి ఇలా లగెత్తుకొచ్చానంటయ్యా. ఏ ఆ రాడి మీద నువ్వు మళ్ళీ తిరగబడ్డావా? మీరే చెప్పండి, ఆడు చేసే దానిలో ఏమైనా న్యాయం ఉందా? సరిగ్గా రాయుడు కూడా అదే మాట అంటాడు. అంటాడంటే అసలు వాన్నే లేపేస్తే ఒక గొడవ వదిలిపోద్దే. అప్పుడు నువ్వు హాయిగా జైల్లో కూర్చుందు గాని. నీ తండ్రి వాడి తండ్రి కుటుంబాల నుంచి చూస్తున్నారు, మీ మధ్య పగలు చల్లారువా? చూడు చంద్రయ్య, పగ అగ్ని లాంటిది. అగ్ని తను పుట్టిన చోట కాల్చిన తర్వాతే కదా పక్కవాడిని కాల్చేది. అగ్గిపుల్ల తను కాలిన తర్వాతే కదా నీ చుట్టూ వెలిగించేది. అవునండి. అలాగే పక్కవాడి నాశనాన్ని కోరుకుంటే ముందు కాలిపోయేది నువ్వే, అది గుర్తుంచుకో. అవును, ఎందుకు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు? మా వైపాడోళ్ళు వాళ్ళ వైపాడోళ్ళు రోజు ఈ తగాదాలు చూసి చాలా భయపడుతున్నారయ్యా. నేను రాజీ పడదామనే వస్తున్నా, కానీ ఆ రాయుడు ఎవరి మాట వినడే, మీ మాట తప్ప. సర్లే, రేపు సాయంత్రం వస్తారు మా ఇంటికి రా, ఆ రాయుడిని కూడా పిలుస్తాను. దండాలయ్యా. చూడు బాబు, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను గుడికి వెళ్ళి పురాణం వినొస్తా. అలాగే. నాన్నగారు, ఏమిటి అదోలా ఉన్నారు? నువ్వు భోంచేసావు బాబు? ఇప్పటిదాకా ఎదురు చూసి ఇప్పుడే భోంచేశాను. మీకు వడ్డించమంటారా? ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి పడుకో. రండి. నాన్నగారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. చూశానులే. మీరు చూసిందంతా మర్చిపోండి జానకరామి గారు. బాబు, ఇదే పరిస్థితిలో మీ అబ్బాయి ఈశ్వరే ఉన్నాడు అనుకోండి,
నా కొడుకు అలా చేస్తే వాడిని ఉరికంబారికి ఎక్కించి నేను ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని. అది కాదు జానకిరామయ్య గారు, రేపు పోలీసులు పంచాయతీ పెడతారు. ఊరంతా నాకు అనుకూలంగానే సాక్ష్యం చెప్తారు. మీరు కూడా. నేనేం చెప్పాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. మీకు చెప్పే తాహత నాకు లేదు. ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. వస్తాం బాబు, ఈశ్వర, వస్తాం. ఏమిటి నాన్నగారు ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. పులుల భాష ఆవుదోడవు నీకేం అర్థమవుతుందిరా? నేను ఇందాక పురాణం అయిన తర్వాత కాలువ గట్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. నమస్కారం మాస్టారు. నమస్కారం. వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మీరు నన్ను ఆశీర్వదించాలి. ఉద్యోగస్తు. కొన్ని గంటల క్రితం నీ ప్రత్యర్థి సిద్ధార్థరెడ్డి ఆశీర్వదించమన్నాడు. ఇప్పుడు నువ్వు ఇద్దరినే మరి ఆశీర్వదించాలి కదా. నేను ఏ ఓటంటావు? బొమ్మ బొరుసు వేస్తా. గుడ్ లక్. అది బాబు వాళ్ళు చేసిన ఘనకార్యం. కృష్ణమోహన్ చాలా మంచివాడు, బీసీ క్యాండిడేట్. అతడు గెలుస్తాడేమన్న భయంతో అంత అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడు నన్ను సాక్ష్యం చెప్పొద్దని చెప్పడానికి వచ్చారు. క్షమించు బాబు, నాకు మీ నాన్నగారంటే దేవుడితో సమానం. కానీ తప్పలేదు. ఈ పాపానికి పరిహారంగా ఏమిచ్చుకున్నా సరిపోదు. నువ్వు చాలా గొప్పవాడి కావాలి బాబు, చాలా గొప్పవాడి కావాలి. రక్తం ఉడికిపోతుంది కదూ, అప్పుడు నా పరిస్థితి కూడా అదే. పగ అగ్ని లాంటిది. అగ్ని తను పుట్టిన చోట కాల్చిన తర్వాతే కదా పక్కవాడిని కాల్చేది. అగ్గిపుల్ల తను కాలిన తర్వాతే కదా నీ చుట్టూ వెలిగించేది. అవునండి. అలాగే పక్కవాడి నాశనాన్ని కోరుకుంటే ముందు కాలిపోయేది నువ్వే. అది గుర్తుంచుకో. నా తండ్రి మాటలు మననం చేసుకుంటూ తమాయించుకున్నాను. అందుకే నా తండ్రిని చంపిన వాళ్ళు నా కొడుక్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే స్థితికి ఎదిగాన్రా. హీరోలు పుట్టరు, విలన్లు తయారు చేస్తారు. అలా వాళ్ళ వలనే నేను ఈరోజు ఇంత అత్యున్నత స్థాయికి ఎదిగాను. ఇవేమీ జరగకుండా ఉంటే ఆలమూరులో
మా నాన్నగారి మాస్టరీ ఉద్యోగం చేసుకుంటూ నాన్నగారు నాన్నగారు బావగారు నాన్నగారు బావగారు మావయ్య నాన్నకేమైంది మావయ్య బావగారు నాన్నగారు బావగారు నాన్నగారు మావయ్య మావయ్య నాన్న